టాటా గ్రూప్ జూడియో అసలు ఏముందని మీరు జూడియో స్టోర్స్ ని గమనిస్తే ప్రైమ్ లొకేషన్స్ లో స్టోర్స్ ఉండవు, క్వాలిటీ ఎక్కువ, ప్రైస్ 999 కంటే తక్కువ, మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసే అలవాటే లేదు. ఏందప్పా మీ టీవీలో ఎప్పుడైనా జూడియో యాడ్స్ రావడం చూసారా? అయినా సరే కస్టమర్స్ అందరూ జూడియో వైపులు పరుగులు పెడుతున్నారు. 460 పైగా స్టోర్స్, 3200 కోట్ల సేల్స్. జూడియో చాలా తక్కువ సమయంలోనే చాలా బాగా గ్రో అవుతుంది. దీని వెనకాల రహస్యం ఏమైనా ఉందా? రిలయన్స్ ట్రెండ్స్, H&M మరియు జారా లాంటి బ్రాండ్స్ కి దడ పుట్టిస్తుంది. ఈ స్ట్రాటజీస్ అన్ని డిస్కస్ చేయకుండా ఒక్క మాటలో చెప్పాలంటే, కస్టమర్ మన దగ్గరికి రావాలంటే వాళ్ళకి కలగాల్సింది మన మీద ట్రస్ట్. మరి టాటా అంటేనే టన్నుల ట్రస్ట్. టన్నులు ఉంది ఇంకా చూస్తావా? టాటా అంటేనే క్వాలిటీ. మరి కస్టమర్స్ రాకుండా ఎలా ఉండగలుగుతారు? స్ట్రాటజీ నెంబర్ 1, ఐడెంటిఫైయింగ్ రైట్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. మన భారతదేశంలో చూస్తే కనుక ఒకవైపు రిచ్ పీపుల్ ఉన్నారు, ఇంకోవైపు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఈ రిచ్ పీపుల్ కోసం పెద్ద పెద్ద బ్రాండ్స్ హై క్వాలిటీ, మంచి బ్రాండెడ్ డ్రెస్సులు హై ప్రైస్ కి సేల్ చేస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హై క్వాలిటీ, మంచి బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకోవాలని అనుకుంటారు, కానీ బడ్జెట్ చూస్తే ఉండదు. ఈ ప్రాబ్లం గురించి మీరు ఆలోచించారో లేదో కానీ రతన్ టాటాజీ గారు ఆలోచించారు. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి 2016లో బెంగళూరులో ఫస్ట్ జూడియో స్టోర్ ని ఓపెన్ చేశారు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే ఫాస్ట్ ఫ్యాషన్. ఇప్పుడు ఏదైతే నడుస్తున్నటువంటి ట్రెండీ డ్రెస్సులు ఏవైతే ఉంటాయో వాటిని చాలా రీజనబుల్ ప్రైస్ కి మన స్టోర్ లో అమ్ముతున్నాం. ఇలా ఎందుకంటే వీళ్ళు సాల్వ్ చేసే ప్రాబ్లం రిచ్ పీపుల్ది కాదు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ది. ప్రైసింగ్ విషయానికి వస్తే 49 కి స్టార్ట్ అయ్యి 999 కంటే తక్కువ ధరకే అన్ని లభిస్తాయి. ప్యాంట్, జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్, షూస్ ఎక్సెట్రా. చూడండి జూడియో ఎంత గొప్ప రెవల్యూషన్ తీసుకొచ్చిందో. ఒక కామన్ పీపుల్ కోసం మంచి బ్రాండెడ్ దుస్తులు, ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. ఆ తర్వాత తక్కువ ప్రైస్, మనం లోకల్ స్టోర్స్ లో ఏవైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ కే హై క్వాలిటీ బ్రాండెడ్ డ్రెస్సుల్ని అమ్ముతుంది. ఇలాంటి క్లాత్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు జూడియో రాగానే పరుగులు తీశారు. కేవలం 6 సంవత్సరాల్లోనే 3200 కోట్ల సేల్స్ ని చేసేసింది. దీని వెనకాల రహస్యం ఏంటంటే స్ట్రాటజీ నెంబర్ 2, లో కాస్ట్ ఆఫ్ పర్చేస్. వీళ్ళు ఏదైతే ప్రోడక్ట్ ని అమ్ముతున్నారో వాటి కాస్ట్ వీళ్ళకు చాలా తక్కువకే వస్తుంది. ఏ బట్టలుగానే చూడండి 2 టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డిజైనింగ్ కాస్ట్, రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. వీళ్ళకి అసలు డిజైనింగ్ కాస్టే రాదు. మేమేం డిజైన్ చేపిస్తున్నాం? మేము అసలు డిజైనింగే చేయించాం. ఏదైతే ట్రెండీగా నడుస్తున్నాయో, ఏదైతే బాగా లైక్ చేస్తున్నారో అలాంటి ప్రోడక్ట్స్ని మేము తయారు చేపిస్తాం. ఏదైనా సరే వీడియో వైరల్ అయ్యి డిజైన్ బాగుంది అనుకోండి, షర్ట్ ఏదైనా సరే, దాన్ని మేము ఆర్డర్ ఇచ్చేస్తాం. అది కూడా థర్డ్ పార్టీ వాళ్ళతోటే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకున్నా సరే సెటప్ కావాలి, మళ్ళీ ఎంప్లాయీస్, వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే హెవీ ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఇదంతా లేకుండా వీళ్ళు థర్డ్ పార్టీస్కే అప్పచెప్పేస్తారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ఎవరైతే బెస్ట్ ప్రైస్కి ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తారు. మళ్ళీ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదు. వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కి బల్క్ ఆర్డర్స్ ఇస్తారు, అంటే లక్షలలో ఇస్తారు, 1,00,000 పీసెస్ కావాలి. సో ఇలాంటప్పుడు వాళ్ళకి చాలా తక్కువ మార్జిన్ ఇస్తారు. కాబట్టి ఇలా లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్కే వీళ్ళకు ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్ కి గ్రాస్ ప్రాఫిట్ ని యాడ్ చేసి వీళ్ళ స్టోర్స్ లో సేల్ కమ్మిస్తారు. ఇక్కడ ప్రతి వారం స్టాక్ కొంచెం చేంజ్ చేస్తూ ఉంటారు. అలా 2 నెలలకు ఒకసారి కంప్లీట్ గా ఇప్పుడు ఏదైతే దొరుకుతుందో అది 2 నెలల తర్వాత అసలు దొరకదు. ఇప్పుడు ఎవరైనా సరే కస్టమర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళకు 2-3 కలెక్షన్స్ నచ్చాయి అనుకోండి, వాటిని తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి అవి ఉండవు అని. ఈ స్ట్రాటజీ మెయిన్గా జారా బ్రాండ్ యూజ్ చేస్తుంది. ఇప్పుడు థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి ఫ్రాంచైజీ. వీళ్ళు ఎలాంటి ఫ్రాంచైజీని అడాప్ట్ చేశారంటే 3 టైప్స్ ఆఫ్ ఫ్రాంచైజెస్ ఉంటాయి. ఒకటి కోకో, ఫోఫో, ఆ తర్వాత ఫోకో. కోకో కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్, అంటే కంపెనీ ఓపెన్ చేస్తుంది స్టోర్, ఆ తర్వాత కంపెనీయే దాన్ని ఆపరేట్ చేస్తుంది. దీనికోసం కంపెనీ స్టోర్ కట్టించడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. రెండోది ఫ్రాంచైజ్ ఓన్డ్, ఫ్రాంచైజ్ ఆపరేటెడ్. ఇప్పుడు ఒక వ్యక్తికి ఫ్రాంచైజ్ ఇచ్చేస్తే నువ్వే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి, నువ్వే సేల్స్ పర్సన్ని పెట్టుకోవాలి, నువ్వే ఆపరేషన్ చూసుకోవాలి.
వీళ్ళు అడాప్ట్ చేసింది థర్డ్ మోడల్ ఫోకో, ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్. వీళ్ళు కొత్త కొత్త స్టోర్స్ని ఎలా ఓపెన్ చేస్తారో చూడండి. వీళ్ళు ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ని వెతుకుతారు అండ్ వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇప్పుడు నీ డబ్బులు మొత్తం పెట్టి నువ్వు ఒక స్టోర్ని ఓపెన్ చేసి మాకు ఇచ్చేయి, మీకు వస్తున్న ప్రాఫిట్ నుంచి వెళ్ళి పర్సంటేజ్ ఇచ్చేస్తాం. ఇప్పుడు నార్మల్గా ఒక స్టోర్ని కట్టించి రెంట్కి ఇచ్చామనుకోండి, తక్కువ ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది. అదే టాటా లాంటి బ్రాండ్ తోటి పర్సంటేజ్ అనుకోండి, దీని మీద ట్రస్ట్ ఎలాగో ఎక్కువ ఉంటుంది అండ్ రాబోతున్న రోజుల్లో గ్రో అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటుంది. సో ఇలా ప్రాఫిట్ ఎక్కువ వస్తుందని ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళు కూడా చాలా బిలీవ్ చేశారు. ఇంకోటి దీన్ని మేనేజ్మెంట్ దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు 3 మోడల్స్లలో ఫోకో మోడల్ ఎందుకు అడాప్ట్ చేశారు, ఎందుకు ఫోకో మోడల్ బెస్ట్ చూడండి. ఫస్ట్ కోకో మోడల్ ఏమవుతుందంటే, కంపెనీయే స్టోర్ను ఓపెన్ చేస్తుంది, దానివల్ల హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకోటిది కంపెనీకి కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది స్టోర్ మీద, కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, అది డిసడ్వాంటేజ్. రెండోది ఫోఫో మోడల్ ఏమవుతుందంటే, స్టోర్ వచ్చేసి ఫ్రాంచైజ్ పార్ట్నర్ ఓపెన్ చేస్తారు అండ్ దాని మీద కంప్లీట్ కంట్రోల్ వచ్చేసి ఫ్రాంచైజ్ పార్ట్నర్కే ఉంటుంది. సో కంపెనీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి స్టోర్ని కంట్రోల్ చేయలేకపోతుంది, అది పెద్ద డిసడ్వాంటేజ్. ఎందుకంటే వీళ్ళు ఏదైతే సర్వీస్ని ప్రొవైడ్ చేయాలనుకుంటారో, ఎలాంటి కస్టమర్స్ని వీళ్ళు పెట్టాలనుకుంటారో అలా వీళ్ళు కంప్లీట్గా కంట్రోల్ చేయలేకపోతారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫోకో మోడల్ ఏమవుతుందంటే, స్టోర్ ఓపెన్ చేయడానికి ఖర్చు వచ్చేసి ఫ్రాంచైజ్ పార్ట్నర్ పెడతారు అండ్ దాని కంప్లీట్ కంట్రోల్ వచ్చేసి కంపెనీ దగ్గరనే ఉంటుంది. దీనివల్ల ఏదైతే సర్వీస్ని వీళ్ళు ఇవ్వాలనుకుంటారో ఆ సర్వీస్ని ఇవ్వగలుగుతారు. ఇంకోటి వచ్చేసి వీళ్ళు ప్రైమ్ లొకేషన్స్లో స్టోర్స్ని ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ ప్రైమ్ లొకేషన్లో స్టోర్స్ని ఓపెన్ చేసినట్టయితే వీళ్ళు ఫ్రాంచైజ్ పార్ట్నర్కి ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎక్కువ పర్సంటేజ్ వీళ్ళు ప్రాఫిట్ని ఇదంతా పెట్టుకున్న తర్వాత ఏదైతే కస్టమర్కి ప్రోడక్ట్ వస్తుందో దాని ప్రైస్ వచ్చేసి పెరిగిపోతుంది. అది పెరగకుండా ఉండాలంటే లొకేషన్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో కాకుండా ఏదో సిటీకి అవతల కొంచెం దూరంలో ఉన్నా సరే నడుస్తుంది. ఎందుకంటే కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు క్వాలిటీ ప్రోడక్ట్ని తీసుకుంటారు, అది కూడా తక్కువ ప్రైస్లో. కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా వాళ్ళే వస్తారు, ఇంకా చాలా మందిని కూడా తీసుకొస్తారు. ఇప్పుడు నార్మల్ క్లాతింగ్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాటికి పర్ స్క్వేర్ ఫీట్ రెవెన్యూ అనేది చూస్తారు. ఇప్పుడు ఎన్ని స్క్వేర్ ఫీట్లు అయితే ఏరియా స్టోర్ ఉంటుందో దానికి ఎంతైతే రెవెన్యూ జనరేట్ చేస్తుందో ఆ స్క్వేర్ ఫీట్స్ తోటి డివైడ్ చేస్తే పర్ స్క్వేర్ ఫీట్ వస్తుంది. సో ఇలా నార్మల్గా చూస్తే కనుక యావరేజ్గా 8,000 నుంచి 10,000 ఒక్క స్క్వేర్ ఫీట్కి ఎర్నింగ్ అనేది ఉంటుంది. అదే వెస్ట్ సైడ్ వీళ్ళ బ్రాండే అది వచ్చేసి 9.5K అంటే 9,500 జనరేట్ చేస్తుంది పర్ స్క్వేర్ ఫీట్. అదే జూడియో వచ్చేసి 12,000 నుంచి 15,000 వరకు రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, వెస్ట్ సైడ్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, ప్రైస్ ఏమో ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ జూడియో వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో లేకున్నా సరే వాటికంటే ఎక్కువ పర్ స్క్వేర్ ఫీట్ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ వెస్ట్ సైడ్ మరియు జూడియో రెండు టాటాదే అయినా సరే రెండు ఎందుకు ఓపెన్ చేసిరంటే, వెస్ట్ సైడ్ మెయిన్గా టార్గెట్ చేసే ఆడియన్స్ వచ్చేసి రిచ్ కస్టమర్స్ అండ్ జూడియో వచ్చేసి హై క్వాలిటీ ప్రొడక్ట్స్, అది కూడా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కోసం ఓపెన్ చేశారు. ఇంకొక మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్. వీళ్ళు అసలు అడ్వర్టైజ్మెంటే చేయరు. అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల అది కాస్ట్ ప్రోడక్ట్ ప్రైస్ అనేది పెరుగుతుంది, మనం అనుకున్న విజన్ మిస్ అయిపోతుంది, కస్టమర్కి ఎక్కువ కాస్ట్కి అమ్మాల్సి వస్తుంది. సో ఇలా కాకుండా మన దగ్గర ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ మన మీద నమ్మకం ఉంది అండ్ వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో అదే ప్రోడక్ట్ వాళ్ళు తీసుకెళ్తారు. అది కూడా వచ్చే కస్టమర్ కూడా బల్క్లో తీసుకెళ్తారు చాలా వరకు అండ్ అందరికీ ప్రచారం కూడా వాళ్ళే చేసేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా వరకు చెప్తారు. సో ఇలానే వీళ్ళ మార్కెటింగ్ జరుగుతుంది, కానీ ₹1 కూడా మార్కెటింగ్ కోసం ఎక్స్ట్రా కాస్ట్ వీళ్ళు చేయరు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మార్కెటింగ్ ఖర్చు తగ్గిపోయింది, స్టోర్స్ ఓపెన్ చేయాలి కదా అది ఖర్చు తగ్గిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఖర్చు తగ్గిపోయింది. ఆ తర్వాత అన్ని విధాలుగా వీళ్ళు చాలా తక్కువ ఖర్చే అయ్యేటట్టే చూశారు. కాబట్టి జూడియో అంత తక్కువ టైంలో చాలా బాగా ఫేమస్ అయింది. టాటా జూడియో ఒక గొప్ప విజన్ బేస్డ్ స్టార్ట్ చేసిన మిషన్ అని చెప్పొచ్చు. మీరు ఇంతకు ముందుకే జూడియోని విజిట్ చేసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఏదైనా సరే లెర్నింగ్స్ని నేర్చుకున్నట్టయితే అంటిల్ దెన్ బాయ్ బాయ్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.